సో ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలని అంటారు? సో యూజువల్గానండి ఇక్కడ 2 కోటాలు ఉంటాయండి. సో మొట్టమొదటిది ఏమిటి అంటే స్టేట్ కోటా, ఆల్ ఇండియా కోటా. ఓకే. సో ఆల్ ఇండియా కోటాలో సంబంధించి సుమారుగా ఒక 20,000 వరకు ర్యాంక్ ఉంటే గవర్నమెంట్ కాలేజీలో వస్తుంది, టాప్ కాలేజీలో వస్తుంది అనేటువంటిది ఒక అంచనా. అయితే స్టేట్ కోటాలో ఒక 40,000 50,000 వరకు. ఎందుకంటేనండి ఆల్ ఇండియా కోటాలో 15% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఇస్తారు. సో ఆ 15%లో మన తెలుగు పిల్లవాళ్ళు కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు పోటీ పడవచ్చు. సో మిగిలిన 85% ఏమిటంటే లోకల్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్రాకు మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇది ఆల్ ఇండియా ర్యాంకు 50,000 60,000 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే అందరికీ కూడా మన తెలుగు పిల్లలకి ఒక సుమారుగా ఒక 2,000 to 3,000 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని కాలేజెస్ పెంచారనమాట అండి 1 year క్రితం. అది ఈ ఏడాది నుంచి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దేశవ్యాప్తంగా అరౌండ్ 52 కొత్త కాలేజెస్ వస్తే మన తెలుగు స్టేట్స్లోని 17 కాలేజెస్ ఆ లిస్ట్లో ఉన్నటువంటివి ఉన్నాయి. సో అదొక మంచి అవకాశం మన పిల్లలందరికీ కూడా.